ఉపాధ్యాయ మిత్రులకి అందరికీ నమస్కారము. ఇక్కడ ఈరోజు ఈ వీడియోలో కరికులర్ యాక్టివిటీస్ 4 సబ్జెక్టులకు సంబంధించి మార్క్స్ అనేవి ఎలా ఎంటర్ చేయాలి, అది ఎక్కడ ఆప్షన్ అనేది ఎక్కడ ఉంటుంది అనేది చాలామంది ఉపాధ్యాయులు అడుగుతున్నారు. దానికి సంబంధించి మనం ఏం చేయాలంటే ముందుగా స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైటు ఓపెన్ చేయాలి. స్టూడెంట్ ఇన్ఫో అని మనం క్రోమ్లో కానీ గూగుల్లో కానీ ఫైర్ ఫాక్స్ ఎనీ బ్రౌజర్లో సెర్చ్ చేసినప్పుడు స్టూడెంట్ ఇన్ఫో అని సెర్చ్ చేసినప్పుడు మనకి ఈఎంఎస్ కనపడుతుంది. ఈ ఈఎంఎస్ మీద మనం టచ్ చేయాలి. ట్యాప్ చేసినప్పుడు సైట్ హోమ్ పేజ్ చూపిస్తుంది. మనం ఇక్కడ డిపార్ట్మెంట్ లాగిన్ మీద ట్యాప్ చేసి తర్వాత యూజర్ ఐడి, మన యూడైస్ కోడ్, మనం ఏదైతే పాస్వర్డ్ ఆల్రెడీ ఈ స్టూడెంట్ ఇన్ఫోకి పెట్టుకున్నామో ఆ పాస్వర్డ్ యూడైస్ తోటి క్యాప్చా కోడ్ తోటి లాగిన్ అవుతున్నాము. అయిన తర్వాత ఏ విధంగా చూపిస్తుంది, మనం ఇక్కడ దీని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం ఏదైతే మార్క్స్ అనేది ఎంటర్ చేయాలో అవి ఏంటి అనేది ఒకసారి నేను చెప్తాను. మనం ఇక్కడ మార్క్స్ 4 కరికులర్ యాక్టివిటీస్ సబ్జెక్ట్స్ సంబంధించి అవి ఫస్ట్ సబ్జెక్టు వాల్యూస్ అండ్ లైఫ్ స్కిల్స్ 100 మార్క్స్ ఎంటర్ చేయాలి. ఆర్ట్స్ అండ్ కల్చర్ ఎడ్యుకేషన్ 100 మార్క్స్ ఎంటర్ చేయాలి. కంప్యూటర్ అండ్ వర్క్ ఎడ్యుకేషన్ 100 మార్క్స్కి ఎంటర్ చేయాలి. ఇది హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది 100 మార్క్స్కి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కరికులర్ యాక్టివిటీస్ సబ్జెక్ట్స్ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. చాలామంది మిత్రులు వీడియోస్ అయితే చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు. ఇప్పుడు ఇందుకు నేనేం చేస్తానంటే ఇప్పుడు మనం ఈ 4 సబ్జెక్ట్స్ ఏమేంటి ఉన్నాయో అనేది అవి దానికి సంబంధించి సిసి మార్క్స్లో మనం SA1, SA2కి మాత్రమే ఎంటర్ చేయాలి. ఇప్పుడు సిసి మార్క్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి SA1 సర్వీసెస్ ఉంటుంది. ఈ SA1 సర్వీసెస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ SA1 మార్క్స్ ఎంట్రీ అని ఉంటుంది. ఈ SA1 మార్క్స్ ఎంట్రీలోకి వెళ్ళిన తర్వాత మనం స్టడీయింగ్ క్లాసు ఫస్ట్ క్లాస్ సెలెక్ట్ చేసుకోండి. సెక్షను ఏ సెక్షన్ సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా సబ్జెక్ట్స్ వచ్చేసి మీరు ఇక్కడ గమనించారు ఏ సబ్జెక్ట్స్ అనేది మనం కామన్గా ప్రతిసారి మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లీషు అట్లా ఎంటర్ చేస్తాము. ఇక్కడ మీరు ఈ 4 సబ్జెక్ట్స్ అనేవి మీరు ఒకసారి ఈ వాల్యూస్ అండ్ లైఫ్ స్కిల్స్, ఆర్ట్స్ అండ్ కల్చర్ ఎడ్యుకేషన్, కంప్యూటర్ అండ్ వర్క్ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనము ఒక్కొక్క సబ్జెక్ట్ అనేది ఫస్ట్ వాల్యూస్ అండ్ లైఫ్ స్కిల్స్ సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్ మీద క్లిక్ చేయాలి. టచ్ చేసినప్పుడు ఈ విధంగా మన పాఠశాలలో ఉన్నటువంటి స్టూడెంట్ల పేర్లు, ఐడి నెంబరు, స్టూడెంట్ నేము, స్టూడెంట్ అటెండెన్స్ ఉంటుంది. ఇక్కడ స్టూడెంట్ అటెండెన్స్ మీద విద్యార్థి ప్రజెంటు ఇక్కడ కూడా అన్ని ప్రజెంట్స్. ఇక్కడ రిటర్న్ లాంగ్వేజ్ అనేది ఉంది, మీ ఇష్టం. తెలుగు మీడియంలో అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, ఉర్దూలో అయితే ఉర్దూ, ఏదైనా ఎంటర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. ఇక్కడ మార్క్స్ అనేది సెక్యూర్డ్ మార్క్స్ అనేది 100కి ఆ విద్యార్థికి ఎన్ని వచ్చినాయి అనేది మనం ఎంటర్ చేయాలి. ఎన్నైనా ఎంటర్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఇవి ఎంటర్ చేసేసి మనం సబ్మిట్ చేస్తే చెక్ బాక్స్లో టిక్ పెట్టుకోవాలి. ఇక్కడ ఈ సైడ్ ఉన్న చెక్ బాక్స్లో టిక్ చేసి వెంటనే సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా ప్రతి క్లాస్కి మనం ఎంటర్ చేసుకోవాలి. ఇన్సర్ట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. నెక్స్ట్ అదే ఫస్ట్ క్లాస్కి అదే ఏ సెక్షన్కి ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి రెండో సబ్జెక్ట్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ఎడ్యుకేషన్ మీద క్లిక్ చేస్తాము. చేసిన తర్వాత సేమ్ ఇదే ప్యాటర్న్లో మళ్ళీ ఆ విద్యార్థులందరూ చూపిస్తారు.
అటెండెన్స్ ప్రజెంట్ పెట్టేస్తాము. అందరికి ప్రజెంట్ పెట్టేసి ఇక్కడ మనం రిటర్న్ లాంగ్వేజ్ తెలుగు ఆర్ ఇంగ్లీష్, అది మీ ఇష్టం అండి. అదేవిధంగా ఇక్కడ ఎంటర్ చేస్తాము. ఎన్ని మార్క్స్ అనేది వారికి ఎన్నని ఇవ్వచ్చు, అది మీ చాయిస్. ఇక్కడ సబ్మిట్ చేసేస్తాం. ఈ 2 సబ్జెక్ట్స్ అనేది నేను మళ్ళీ అదే ఫస్ట్ క్లాస్ ఎంటర్ చేయాలి. సెక్షన్ మీద క్లిక్ చేస్తున్నాము. సబ్జెక్ట్ వచ్చేసి ఇప్పుడు ఆర్ట్స్ అండ్ అది అయిపోయింది కాబట్టి కంప్యూటర్ ఎడ్యుకేషన్ మీద క్లిక్ చేస్తున్నాము. ఇక్కడ మనకి కంప్యూటర్స్ అనేది లేకపోయినా వర్క్ ఎడ్యుకేషన్ అనేది ఉంది కాబట్టి కంప్యూటర్ బోర్డు వర్క్ ఎడ్యుకేషన్కి సంబంధించి విద్యార్థులకి ఏమేమి అనేది చేయాలనేది మీకు తెలుసు కాబట్టి ఆ వర్క్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఆ విద్యార్థుల సామర్థ్యాలను బట్టి ఈ మార్క్స్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి రిజిస్టర్లో కూడా మాన్యువల్గా కూడా ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తాము. అట్లా ఇదే విధంగా ఫస్ట్ క్లాస్కి అయిపోయిన తర్వాత ఫస్ట్ క్లాసు ఈ నెక్స్ట్ లాస్ట్ ఉంది హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషను. దీని మీద కూడా గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఇదే విద్యార్థులు మనకి చూపించడం జరుగుతుంది. ఆ విద్యార్థులకి అటెండెన్స్ ప్రజెంట్ అన్ని ప్రజెంట్స్ ఎంటర్ చేసుకోండి. ఏదైనా విద్యార్థి ఆబ్సెంట్ అయితే ఆబ్సెంట్ కూడా కొట్టుకోవచ్చు. ఇక్కడ ప్రజెంట్ మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసినప్పుడు ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఆ విద్యార్థికి ఎన్ని మార్కులు అయితే వస్తాయో అన్ని మార్కులు అనేది మీరు ఎంటర్ చేయాలి. అది మీ ఇష్టము, ఎన్నైనా ఎంటర్ చేసుకోవచ్చు. ఏ విధంగా ప్రతి క్లాస్కి సంబంధించి ఈ 4 సబ్జెక్టులు అనేది ఇప్పుడు నేను ఎంటర్ చేసింది SA1కి సంబంధించి ఈ మార్క్స్ అనేది ఎంటర్ చేశాను. అదేవిధంగా మనం మళ్ళీ ఏం చేయాలంటే SA1కి ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ CC మార్క్స్లోకి వెళ్ళి SA2లో కూడా SA2 మార్క్స్ ఎంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ SA2కి సంబంధించి కూడా మనం ఇవి మార్క్స్ అనేవి ఎంటర్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి క్లాస్కి ఈ 4 సబ్జెక్టులు అనేవి 4 తెలుగు మీడియమే సెలెక్ట్ చేసుకోండి. ఎంటర్ చేసుకొని మ్యాక్సిమం ఎన్ని మార్క్స్ అయితే అన్ని మార్క్స్ ఎంటర్ చేయండి. ఈ విధంగా ప్రతి క్లాస్కి 1వ తరగతి నుంచి అన్ని తరగతులకి ఇట్లా SA1 SA2లో మాత్రమే ఈ 4 సబ్జెక్టులు అనేది మీరు ఎంటర్ చేసుకోవాలి. అదే ఏ తరగతికైనా ఈ 4 సబ్జెక్ట్స్ అనేవి మనకి ఎనేబుల్ చేస్తున్నారు. ఇక్కడ చూపిస్తాయి. ఇవి మొత్తం మీరు సబ్మిట్ చేసుకొని చక్కగా హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు మరియు ప్రమోషన్ లిస్టులు అనేది డౌన్లోడ్ చేసుకొని ఈ మార్క్స్ తోటి చక్కగా వినియోగించగలరు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.